హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మన హైదరాబాద్కి అయితే తాజ్ మహల్ వచ్చేసిందంట. సో అది ఎలా ఉంది ఏందనేది మనం చూసేద్దామని వెళ్తున్నాం. నెక్సెస్ మాల్కి వెళ్ళే దారిలో అయితే ఉంది. నెక్సెస్ మాల్కి వెళ్ళే దారిలో ఇలా స్ట్రైట్గా అయితే వచ్చేస్తున్నాను. బ్రిడ్జ్ కార్నర్కి వస్తే ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది. మనం ఇలా నడుచుకుంటే అయితే వెళ్ళిపోదాం. సో మీరు చూసుకున్నట్లయితే నెక్సెస్ మాల్ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే దారిలో అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ అటు రైట్ సైడ్లో అవుతుంది. అటు రైట్ సైడ్లోకి వెళ్ళిపోదాం. సో గైస్, మొత్తానికి అయితే మనం ఇక్కడికి వచ్చేసాం. చూడొచ్చు, మనకి స్టార్టింగ్లోనే రెడ్ ఫోర్ట్ థీమ్ అయితే ఉంది. ఇక్కడ మొత్తం రెడ్ ఫోర్ట్ని నిర్మించారు. సో మనం వెళ్ళి టికెట్లు అయితే తీసుకుందాం. ప్రెసెంట్ 100 రూపీస్ పెట్టుకొని 2 టికెట్స్ అయితే తీసుకున్నాం మేము. మన లోపలికి అయితే వెళ్ళిపోదామండి. సో మనం చూడొచ్చు, ఇక్కడైతే మనం రెడ్ ఫోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడైతే ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ ఇక్కడ పెట్టేశారు. మన లోపలికి ఎంటర్ అయిపోదాం రండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు, నిజంగానే తాజ్ మహల్ అయితే కట్టేసినట్టే ఉంది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అసలు తాజ్ మహల్ మొత్తాన్ని దిట్టు అలా దింపేశారు. తాజ్ మహల్ ముందు మనకు చిన్న పాండ్ ఉంటుంది కదా, అలానే పాండ్ కూడా ఒకటి ఉంది. చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా అయితే కట్టారు. సేమ్ టు సేమ్ ఉంది, అసలు రియల్ కట్టినట్టే ఉంది. చూసుకున్నట్లయితే మొత్తం తిరిగి చూద్దాం. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మనకి లోపలైతే ఎంట్రన్స్ ఉంది. ఆ తాజ్ మహల్ లోపల నుంచే మనకి ఎంట్రన్స్ ఉంది. అటువైపు వెళ్తేనే ఎగ్జిబిషన్ ఉందంట. సో అటువైపు అయితే వెళ్ళిపోదాం మనం. మేము అటువైపే వెళ్తున్నాము. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ తాజ్ మహల్ ఉంది కదా, ఈ తాజ్ మహల్ లోపల నుంచి అయితే మనకి ఎంట్రన్స్ ఉంది. ఇటువైపు ఒక ఎంట్రన్స్ ఉంది. ఎంట్రన్స్ లోపల నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. సో మేము లోపలికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. మీరు ఇక్కడ పైనుంచి చూసుకోవచ్చు. ఇలా లోపలికైతే వెళ్ళిపోదాం. ఇంకా లోపల ఏమేమైతే ఉన్నాయో చూసేద్దాం రండి. సో ఇలా మనం ఇట్లా లోపలికైతే వెళ్ళిపోతున్నాం. మనకి ఇట్లా ఒక ఎంట్రన్స్ కనిపిస్తుంది ఇక్కడ. ఇలా నడుచుకుంటే లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇలా మనం లోపలికి రాగానే స్టార్టింగ్లోనే మనకి కొన్ని పెంగ్విన్స్ అయితే కనపడుతున్నాయి. చూడండి, మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఇవి, భలే కదులుతున్నాయి అసలు. స్టార్టింగ్లోనే మనకి పెంగ్విన్స్ అయితే వెల్కమ్ చెప్తున్నాయి. హాయ్ హాయ్ చెప్పండి అందరు పెంగ్విన్స్కి. భలే ఉన్నాయి పెంగ్విన్స్ అయితే. సో ఇలా రాగానే కొంచెం మనకి ఇక్కడ కొన్ని ఆస్ట్రిచెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇదైతే ముందుకు వచ్చిన చేతిని పొడిచేటట్టే ఉంది. ఇలా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ, ఎన్నో పెట్టారు. నెమళ్ళు ఉన్నాయి, ఇంకా ఆస్ట్రిచెస్ కానీ, పిట్టలు కానీ, కొంగలు, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మూవింగ్ బర్డ్స్. ఇవన్నీ ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. చూడండి ఇది ఎంత చక్కగా ఉందో. ఇలా చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, ఒకటి కాదు రెండు కాదు. ఇలా మనం చూపించాలి కానీ చాలా అయితే చాలా ఉన్నాయి అసలు. మనం పెట్టిన 100 రూపీస్కి ఇది మనం వర్త కదా అంటే వర్త అనే చెప్పచ్చు. మరి ఇంకా లోపలికైతే ఉంది. ఇంకా లోపల ఎగ్జిబిషన్ ఉంది కదా, ఎగ్జిబిషన్ కూడా చూసేద్దాం. ఇక్కడ చూడండి, వుడ్ పీకర్ కూడా ఉంది. వుడ్ పీకర్ ఉండి వుడ్ని ఎలా అయితే హోల్స్ పెడుతుందో, సో ఆ మెకానిజం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ బర్డ్కి ఏదో మూమెంట్ లేదు ఎందుకో, మరి బాగా సీరియస్గా చూస్తుంది. ఏమో నన్ను కొట్టేటట్టే ఉంది. వెళ్ళిపోతాయి నుంచి. అమ్మో అమ్మో, దీన్ని చూసి ఒక్కసారిగా భయపడ్డాను నేనైతే. అమ్మో, ఇది చూశారు ఎంత పెద్దగా ఉందో, ఏదో రియల్గా ఉన్నట్టే ఉంది ఇది అసలు. ఈ బుడ్డోడు మనల్ని అయితే ఏమో అడుగుతున్నాడు. ఈవిడ తలకాయ ఎందుకు కూపుతుందో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇంకోటి ఉంది. అలా ఇటు వచ్చామంటే ఇక్కడ ఒక ఎలిఫెంట్ కూడా ఉంది. ఈ ఎలిఫెంట్స్ మాత్రం రియల్గా ఉన్నట్టే ఉంది అసలు, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. దాని చూడండి, దాని చెవులు ఎలా అవుతున్నాయో, దాని చెవులు కానీ దాని తొండం కానీ మంచిగా మూమెంట్ ఇస్తున్నాయి. అవి చాలా రియలిస్టిక్గా ఉంది. చూడండి, నేను చూపిస్తాను. ఇంకా చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో, చాలా బాగుంది. ఇక్కడ ఒక డైనోసార్ చూడండి, గుడ్డు లోపల నుంచి బయటికి అయితే రావడం చూడొచ్చు మనం. ఇక్కడ ప్యారెట్స్ కూడా ఉన్నాయి చూడండి. అలా ఎన్నో రకాల బర్డ్స్ కానీ ఇంకా కొన్ని ఎన్నెన్నో ఉన్నాయి ఇక్కడ. చాలా వరకు బర్డ్స్ ఎక్కువ ఉన్నాయి. కొన్ని మూవ్ అవుతున్నాయి, కొన్ని మూవ్ అవ్వడం లేదు.
అన్నీ చాలా బాగుంది. అసలు థీమ్ మాత్రం చాలా బాగుంది. మంచి మంచి బర్డ్స్ థీమ్స్ అన్నీ పెట్టారు ఇక్కడ. ఇక్కడ లాస్ట్లో చూసుకోవచ్చు, ఇక్కడైతే నెమళ్ళు కూడా ఉన్నాయి. ఈ నెమళ్ళు అయితే అసలు రియల్గా ఉన్నట్టే ఉంది. చూడండి ఎంత బాగుందో అసలు, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అసలు చూడండి ఎంత బాగా తిరుగుతున్నాయో, రియల్ నెమల్ని చూసినట్టే అనిపిస్తుంది నాకైతే దీన్ని చూసాక. ఇక్కడ బర్డ్స్ అన్ని చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో అసలు. ఇక్కడ బర్డ్స్ కానీ ఇక్కడ అన్ని మూవింగ్ ఆబ్జెక్ట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి మనం ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టార్టింగ్లో అయితే చాలా బొమ్మలు కానీ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ గర్ల్స్కి సంబంధించిన ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకి ఇయర్ రింగ్స్ కానీ, నెయిల్ పాలిష్లు కానీ, బ్యాంగిల్స్ కానీ, ఇంకా హెయిర్ బ్యాండ్స్ కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇటువైపుకి వస్తే మాత్రం ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు. ఇక్కడ కొన్ని కీ చైన్స్, ఇంకా లోపలికి వెళ్తే లోపలికి హ్యాండ్ బ్యాగ్స్ కొన్ని ఉన్నాయి. ఇలా లోపలికి వచ్చామంటే లోపల ఇంకొన్ని హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ చిన్నపిల్లల హ్యాండ్ బ్యాగ్స్, ఇక్కడ పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇలా లోపల కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ కీ చైన్స్, ఇంకా ఎక్కువ కీ చైన్స్ బొమ్మలు ఇక్కడైతే ఉన్నాయి. మనం ఇంకా లోపలికైతే వెళ్దాం రండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చేసాం. ఇక్కడ ఇవి 10 రూపీస్ అంట, 10 రూపీస్, 20 రూపీస్ ఇలాగా మొత్తం అన్ని బోర్డ్స్ పెట్టారు ఇక్కడ మంచిగా. ఎలాంటి బేరం లేకుండా మొత్తం అన్ని వాళ్ళే ప్రైస్ పెట్టేశారు. దీనికి కావాల్సిన చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతున్నాయి ఇక్కడ, అన్నీ తక్కువ రేట్లోనే ఉన్నాయి. అది కూడా ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ఇక్కడైతే. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కావాల్సిన సామాన్ అయితే చాలా బెడ్షీట్స్, డోర్ కర్టెన్స్, ఇంకా పిల్లోస్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మనకి. ఇక్కడ ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అక్కడ నుంచి ఇలా వస్తే మనకి ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు మళ్ళీ చూసుకోవచ్చు. పిల్లల కోసం మాత్రం చాలా బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మనకి చెప్పులు కూడా దొరుకుతున్నాయి. చాలా రకాల చెప్పులు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఒక మినీ షాపింగ్ మాలే పెట్టేశారు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇటువైపు బెడ్షీట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంట్లోకి కావాల్సిన బెడ్షీట్స్ కానీ, డోర్ మ్యాట్స్ కానీ, డోర్ కర్టెన్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. అలా కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ గన్ షాట్స్ కూడా చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనం గన్ షాట్స్ తీసుకొని ఈ గన్నుతో మనం ఇట్లా షూట్ చేయాలి. మొత్తం 6 ఇస్తారు, 50 రూపీస్. 6 4 వచ్చినాయి, 2 మాత్రమే మిస్ అయిపోయినాయి మన బ్యాడ్ లక్. ఇలా మనం కొడితే మనకి గిఫ్ట్స్ అయితే ఇస్తారు. ఇక్కడ ఇవే కాకుండా ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్ అన్ని మనం చాలా వరకు ఎగ్జిబిషన్స్లో చూస్తూనే ఉంటాం. ఇక్కడ కూడా అవే ఉన్నాయి. ఇలా మొత్తం 6 బాల్స్ ఉన్నాయి. 6 బాల్స్ అక్కడ కనిపిస్తున్న నెంబర్స్లో మనం వేయాలి. అక్కడ ఒక్కొక్క బాల్కి ఎంతైతే నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ మీద కౌంట్ చేస్తే ఓవరాల్ నెంబర్ ఎంతైతే వచ్చిందో ఆ నెంబర్ మీద గిఫ్ట్ మనకి ఇస్తారంట. సో నేనైతే ఇప్పుడు ట్రై చేస్తాను, ఏమొస్తుందో చూద్దాం. పెద్ద పెద్ద ట్రై చేద్దాం ఇప్పుడు. మనకి మొత్తం 2సే ఎక్కువ వచ్చింది. అది చూసుకునే కౌంట్ బట్టి మనం చూసుకుంటే మనకి ఏం గిఫ్ట్ వచ్చిందో చూద్దాం. మనకి ఇది వచ్చింది. ఏందో మనకైతే ఈ క్లిప్లు వచ్చాయి. సర్లే ఏదో ఒకటి దీంతో అడ్జస్ట్ అయిపోయింది. అటు లోపల ఏదో కేజీ లాగా ఉంది. చిలకల సౌండ్ బాగా వస్తున్నాయి. నాకు తెలిసి ఎందుకో ప్యారెట్స్ ఉన్నాయి అనుకుంటా. అటు ఏమున్నాయో మరి వెళ్ళి చూద్దాం రండి. అలా కొన్ని బర్డ్స్ని అయితే తీసుకొచ్చి దీంట్లో పెట్టేశారు. చాలా ఉన్నాయి, చాలా వెరైటీ బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అయ్యో చూడండి లోపల. ఇందాక మనం అన్ని బొమ్మలు చూసినాం కానీ ఇక్కడ మాత్రం రియలీ ఉన్నాయి. అన్ని రియలీ తీసుకొచ్చి పెట్టారు. ఇటు చూడండి, ఆస్ట్రిచ్ ఉంది, రియల్ ఆస్ట్రిచ్. అరే బాబు నిజంగా రియల్ ఆస్ట్రిచ్ తీసుకొచ్చేసారు. ఇదైతే నా మీదికే వస్తుంది చూడండి. నన్ను కొక్కుతుంది కావచ్చు. నన్ను చూసి ఇటు చూడండి ఎట్లా చేస్తుందో అది. ఇక్కడ చూడండి మనం ఇగో ఇక్కడ చూసుకోవచ్చు. లోపల ప్యారెట్స్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ వస్తే చూడండి కొన్ని లిజర్డ్స్ అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద లిజర్డ్స్. చూడండి లిజర్డ్స్. ఇక్కడ వరకు చాలా వరకు బర్డ్స్ ఎక్కువ ఉన్నాయి.
అటు ర్యాబిట్ ఉంది, ఇది బర్డ్స్, ఇక్కడ చిన్న స్క్వెరిల్ లాంటిది చిన్నది. చూసారా ఇది ఎంత బాగుందో? నేను అసలు గమనించలేదు, కింద ఉన్న ర్యాట్ని చూస్తున్నాను. ఇది మాత్రం చాలా భలే ఉంది అసలు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక మకా ఉంది, ఇటువైపు కూడా చిన్న చిన్న బర్డ్స్ భలే ఉన్నాయి, ముద్దు ముద్దుగా బాగున్నాయి బర్డ్స్. నిజంగా ఆస్ట్రిచ్ని చూడగానే 100 రూపీస్కి వర్త్రా బాబు అనిపించింది నాకైతే. సో ఇక్కడున్న బర్డ్స్ అన్నింటిని చూసేసి ఇలా బయటకు వెళ్ళిపోదాం రండి. మనం ఇలా బయటకు వచ్చిన తర్వాత ఏమేమి ఉందో ఇక్కడ చూసేద్దాం. మనకి స్టార్టింగ్లోనే ఒక ఫుడ్ కోర్ట్ ఉంది, ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా గేమ్స్ అన్నీ ఇంకా ఫిక్స్ చేయలేదు, వీళ్ళు ఇంకా మొత్తం ఫిక్స్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇదంతా వర్క్లో ఉంది, మీరు అందరూ చూసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ జెయింట్ వీల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో జెయింట్ వీల్ సంబంధించిన అన్నీ ఇక్కడ పెట్టేశారు ఆల్రెడీ. అది అక్కడ బ్రేక్ డ్యాన్స్ ఉంది, ఇక్కడ ఒక ట్రైన్ ఉన్నది చూడండి, చిన్న ట్రైన్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక ట్రైన్ కూడా ఉంది. సో ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ అలా పై వరకు వెళ్ళి ఒకేసారి సడన్గా మనుషులందరినీ కిందికి దింపేస్తుంది ఇది. ఇటువైపు కూడా ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం అన్ని గేమ్ సెక్షన్. సో ఇదంతా స్టార్ట్ అయినాక మీరందరూ వచ్చేయచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్నపిల్లల గేమ్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, పెద్దవాళ్ళు ఆడుకునేటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ చిన్నపిల్లలకి ట్రైన్స్ కానీ టాయ్స్ కానీ ఇంకా వెరైటీ గేమ్స్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి, ఇంకా ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్సే. దీనిలో మొత్తం చిన్నపిల్లలు కూర్చొని ఎంచక్కా ఆడుకోవచ్చు. ఎక్కువ మంచిగా చిన్నపిల్లలతో పాటు వస్తే మంచి టైం పాస్ అవుతుంది. మనకి ఇక్కడ నుంచి చూస్తే నెక్సెస్ మాల్ కూడా కనిపిస్తుంది చూడండి. నెక్సెస్ మాల్ అక్కడైతే ఉంది, చిన్నపిల్లల కోసం వాటర్ బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. సో ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి. సో గైస్, ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయిందంట ఆల్రెడీ, కానీ ఇంకా కంప్లీట్ వర్క్ అయితే కాలేదు. కొన్ని అయితే స్టార్ట్ చేసేసారు, ఇంకా కొన్ని వర్క్ అయితే జరుగుతుంది. సో మొత్తం అయితే నాకు తెలిసి రేపటికల్లా అయిపోతుంది. ఇన్ ద సెన్స్ రేపు డేట్ వచ్చేసి అక్టోబర్ 6th కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో మనకి టైమింగ్స్ వచ్చేసి మండే నుంచి ఫ్రైడే వరకు 11 AM to 10 PM వరకు. అదే సాటర్డే సండేస్ వస్తే మాత్రం మనకి ఈవినింగ్ 4 నుంచి 11 వరకు అయితే ఉంటుంది. లొకేషన్ ఎక్కడని చూస్తున్నారు కదా, నెక్సెస్ మాల్ నుంచి మనం హైటెక్ సిటీకి వెళ్ళే దారిలోనే మధ్యలోనే మనకి రైట్ సైడ్ లో కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో బాగా ఎంజాయ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకా ఉంటాను మరి. థ్యాంక్ యూ, బై బై.